20% అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్ల శాతం పెంపు. జనగణనతో పునర్విభజన చేసిన ప్రమాణాలు పెంచి వచనాలు కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% తేడాలపై జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు. 1977 జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాదాపు 140 కోట్లకు చేరుకుందన్న లోక్సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం భావిస్తుంది. చట్టసభల్లో మహిళలకు 33% కోటాపై ఈ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని భావిస్తుంది. యోగాంధ్రలో 2 గిన్నిస్ రికార్డులు. 30 కిలోమీటర్లు 3 లక్షల 6 ఉప్పును రంగులో ముంచి ఆర్గానిక్ పేరిట కల్తీ ఎరువుల దందా. నకిలీల కిల్లాగా మారిన గుంటూరు జిల్లా. కల్తీ విత్తనాలు, పురుగు మందులతో భారీ మోసం. వాటిని రైతులకు అంటగడుతున్న మాఫియా. పొరుగు రాష్ట్రంలో ఈ నమూనాలను ఆకర్షించడానికి నిపుణులు. తెలంగాణలో రోజుకు ఒక కేసు వెలుగులోకి. 2 ఏళ్లలో తొలి డైమండ్ టైటిల్. పారిస్ లీగ్ విజేత నీరజ్. జులియన్ వెబర్ను వెనక్కు నెట్టాడు. అయితే 90 మీటర్ల మార్కులు మరోసారి అందుకోవడంలో ముందు నీరజ్ విఫలమయ్యాడు. మొత్తం 7 అథ్లెట్లు తలపడిన పోరులో తొలి ప్రయత్నంలోనే 8.16 మీటర్ల దూరం ఈట నీరజ్ చోప్రాకు టైటిల్ దక్కింది. ఇక రెండో రౌండ్లో 85. నీరజ్ తర్వాత 3 ప్రయత్నాలు ఫౌల్ చేశాడు. ఇక ఆరో చివరి రౌండ్లో 82.83 మీటర్ల దూరం చోప్రా నమోదు చేశాడు. తొలి ప్రయత్నంలోనే 87.8 దూరం జావెలిన్ విసిరిన వెబర్ రెండో స్థానంలో నిలిచాడు. డాసిల్వా బ్రెజిల్ 86.62 మీటర్లు మూడో స్థానం సాధించాడు. గత మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్లో 90.23 మీటర్ల పేరులో తొలిసారి 90 మీటర్ల మార్కును చేరుకున్న రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 91.06 మీటర్లు నమోదు చేసిన వెబర్ దోహాలో విజేతగా నిలిచిన విషయం విదితమే. కాగా చోప్రా చివరిసారి 2023లో లాసాన్నే డైమండ్ లీగ్లో టైటిల్ కైవసం చేసుకున్నాడు. హెచ్డీఎఫ్సీపై ఐసీఐసీఐ కన్నేసింది. కొనుగోలుకు చందా కొచ్చర్ హయాంలో ఆఫర్. కొచ్చర్తో ఇంటర్వ్యూలో వెల్లడించిన దీపక్ పరీఖ్. ప్రత్యక్ష పన్ను వసూలులో క్షీణత మరింత సరళంగా. మ్యూచువల్ ఫండ్ నిబంధనలు. సెబీ ఐపీఓకు టాటా క్యాపిటల్ 17,000 కోట్ల సమీకరణ లక్ష్యం. గుకేష్ను దాటేసిన ప్రజ్ఞానంద. ఫిడే ర్యాంకింగ్స్. ఫిడే లైవ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ ఛాంపియన్షిప్. గుకేష్కు మరో భారత టీనేజర్ ప్రజ్ఞానంద వెనక్కి నెట్టేశాడు. శనివారం నాటి రేటింగ్స్లో గుకేష్ 2,776ను, ప్రజ్ఞానంద 2,777ను దాటేశాడు. దాంతో ప్రజ్ఞానంద 5వ ర్యాంకుకు చేరగా గుకేష్ 6వ స్థానానికి పడిపోయాడు. ర్యాంకుల్లో గుకేష్ను ఇంతకుముందు అధిగమించిన తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగేసి 2,784వ స్థానంలో నిలిచాడు. ఇక తాజా ర్యాంకుల తేమలో భారత్ నుంచి ప్రజ్ఞానంద నెంబర్ 2గా, అర్జున్ అగ్రస్థానంలో, గుకేష్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ప్రపంచ ర్యాంకు 4వ ఆటగాడు కాళిసాన్ టాప్గా కొనసాగుతున్నాడు. ఆపరేషన్ నాని. ఇరాన్ అణు శాస్త్రవేత్తల లక్ష్యంగా 2022లోనే రంగంలోకి మొసాద్. ఆపరేషన్ ఆర్నియా 2022 కాలంలో ఆపరేషన్ ఆర్నియా అని పేరు పెట్టారు. కోడ్ నేమ్తోనే ఆయన ఇజ్రాయెల్ వార్తా సంస్థ మోదీహోత్ అహరోనోత్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏబీసీడీ కేటగిరీలో ఇరాన్ అణుప్రారంభంపై అంతటా ఆందోళన పెరిగింది. 2020లో అమెరికా ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఇరాన్ ప్రయత్నాలను తుంచివేయాలని మొసాద్కు ఆదేశాలు వచ్చాయి. నేను యువత 2022 ప్రారంభంలోనే రంగంలో దింపాను. అణు శాస్త్రవేత్తల వివరాల సేకరణకు 2 ఏళ్ల సమయం పట్టింది. అణు కార్యక్రమానికి అవసరమైన న్యూక్లియర్ ఫిజిక్స్, కెమికల్, మెకానికల్, రేడియో, న్యూట్రానిక్స్ ఇలా వేర్వేరు రంగాల్లో 100 మంది శాస్త్రవేత్తల చిట్టా సిద్ధమైంది. ఇరాన్ అణుప్రారంభంలో అత్యంత కీలకంగా వ్యవహరించే శాస్త్రవేత్తలను కేటగిరీలో చేర్చాము. వీరి సంఖ్య 10% వరకే ఉంటుంది. మిగతా వారిని బి, సి, డి కేటగిరీలో విభజించిన చిట్టాను మైఖేల్ గౌతమ్ ముందు పెట్టాం. ఏడేళ్ల వెంటాడుతూ న్యూక్లియర్ ఇంజనీరింగ్ నిపుణుడు ఫెద్రౌన్ అబ్బాసీ, కెమికల్ ఇంజనీరింగ్ నిపుణుడు అక్బర్ మతలిజాదా, మెటీరియల్స్ ఇంజనీరింగ్ నిపుణుడు సయీద్ బాజీలను హిట్లిస్టులో టాప్ 3లో పెట్టాము. వారి తర్వాత భౌతిక శాస్త్ర నిపుణుడు మన్సూర్ అస్గరీ ఉన్నారు. గత శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమై వెంటనే రంగంలోకి దిగాలంటూ కోడ్ స్వేచ్ఛా సందేశం వచ్చింది. తొలి 2 రోజుల్లో 17 రాష్ట్రాల్లో 4 మాత్రమే కేటగిరీ ఏకి చెందిన శాస్త్రవేత్తలు. వారు ఫెద్రౌన్ అబ్బాసీ, కెమికల్ ఇంజనీరింగ్ ముగ్ధల్ అతాలిజాదా, మెటీరియల్స్ సయీద్ బాజీ, భౌతిక శాస్త్ర నిపుణుడు మన్సూర్ అస్గరీ ఉన్నారు. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడి. 2 సెంట్రిఫ్యూజ్ యూనిట్ల ధ్వంసం. రాడార్ కేంద్రం, గగనతల రక్షణ వ్యవస్థ కూడ. శ్రీలంక, నేపాల్ను వెనక్కి రప్పిస్తున్న భారత్.